ఏపీసీఈటీ 2026కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా చూస్తే మన ముందున్నది కేవలం 4 నెలలు. చాలామందికి ఈ టైం అంటే ఒక రకమైన భయం ఉంటుంది, కానీ నిజం చెప్పాలంటే అసలైన గేమ్ చేంజర్ ఇదే. ఈ 4 నెలల ప్లాన్ని పర్ఫెక్ట్గా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ టైంలో స్టూడెంట్స్ 2 రకాలుగా విడిపోతారు. ఒకరు అయ్యో టైం లేదు అని పానిక్ అయ్యేవాళ్లు, ఇంకొకరు ఉన్న టైంని ఎలా వాడుకోవాలని ప్లాన్ చేసేవాళ్లు. మనం రెండో కేటగిరీలో ఉండాలి. మరి ఆ ప్లాన్ ఏంటో చూసేద్దామా? ఈ ఒక్క మాట మాత్రం మనసులో బలంగా నాటుకోవాలి. ఇప్పటివరకు ఎంత చదివామో, ఎన్ని మార్కులు వచ్చాయి అదంతా పక్కన పెట్టేయండి. ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి మనం వేసే ప్రతి అడుగే మన ఫైనల్ ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. సరే, మన 4 మంత్స్ స్ట్రాటజీలో ఫస్ట్ ఫేజ్ ఏంటంటే ఎంజిన్నే బిల్డ్ చేయడం. మొదటి 2 నెలల్లో మన ప్రిపరేషన్ అనే బండికి ఒక పవర్ఫుల్ ఎంజిన్ని బిగించాలి. అంటే మన దగ్గరున్న నాలెడ్జ్ని మార్కులుగా ఎలా మార్చాలో నేర్చుకోవాలి. ఫస్ట్ మంత్ జాన్యురీ, దీన్ని మనం రీసెట్ మంత్ అని పిలుద్దాం. గోల్ ఒక్కటే, మన బ్రెయిన్లో ఉన్న నాలెడ్జ్ని ఆన్సర్ షీట్ మీద మార్కులుగా కన్వర్ట్ చేయడం. ఎందుకంటే చాలామందికి సబ్జెక్టొచ్చు, కానీ ఎగ్జామ్లో మార్కులు రావు. ఈ నెలలో మనం ఆ గ్యాప్ని ఫిల్ చేయాలి. అయితే జాన్వరిలో మన వీక్లీ ప్లాన్ ఎలా ఉండాలి? సింపుల్, ఒక 3-2-2 ఫార్ములా. వారంలో 3 రోజులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రివిజన్కి ఇవ్వాలి. 2 రోజులు ఫుల్ లెంత్ మాక్ టెస్టులు రాయాలి. ఇక మిగిలిన 2 రోజులు రాసిన టెస్టులను కూర్చుని లోతుగా ఎనలైజ్ చేయాలి. ఇది ఒక సైకిల్లాగా ప్రతి వారం రిపీట్ అవ్వాలి. ఇక డైలీ రూల్స్, ఇవి మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. ప్రతిరోజూ మ్యాథ్స్లో 40 నుండి 50 ప్రాబ్లమ్స్, ఫిజిక్స్లో కనీసం 25 న్యూమరికల్స్, కెమిస్ట్రీలో ఒక 30 ఎంసీక్యూలు సాల్వ్ చేయాల్సిందే. అసలు కీ పాయింట్ ఏంటంటే ఒక్కరోజు కూడా ఎంసీక్యూ ప్రాక్టీస్ మిస్ అవ్వకూడదు. మన మైండ్ సెట్లో ఒక పెద్ద మార్పు రావాలి. ఇకపై నాకీ కాన్సెప్ట్ తెలుసు అని చెప్పుకోవడం ఆపేయాలి. మనల్ని మనం అడుక్కోవాల్సిన ఏకైక ప్రశ్న, ఓకే తెలుసు, కానీ దీన్ని 60 సెకండ్లలో సాల్వ్ చేయగలనా? ఈఏపీసీటీ అనేది నాలెడ్జ్ టెస్ట్ కాదు, అది స్పీడ్ టెస్ట్. సరే, జనవరిలో ఇంజిన్ సెట్ చేశాం, మరి ఫిబ్రవరిలో? దానికి స్పీడ్ ఇవ్వాలి. అందుకే ఇది స్పీడ్ అండ్ యాక్యురసీ మంత్. ఈ నెల టార్గెట్ ఒక్కటే, యాక్యురసీ తగ్గకుండా మనం అటెంప్ట్ చేసే క్వశ్చన్ సంఖ్యని పెంచాలి. మరి దీనికి సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ ఏంటి? మ్యాథ్స్లో లెంతీ ప్రాబ్లమ్స్ పట్టుకుని వేలాడొద్దు, ఈజీగా స్కోర్ వచ్చేవాటిని ముందుగా చేయాలి. ఫిజిక్స్లో ఫార్ములాలపై గ్రిప్ తెచ్చుకుని వాటిని డైరెక్ట్గా ఎలా అప్లై చేయాలో ప్రాక్టీస్ చేయాలి. ఇక కెమిస్ట్రీ విషయానికొస్తే ఎన్సీఆర్టీ బుక్ మనకు బైబిల్ లాంటిది. ప్రతి లైన్, ప్రతి ఈక్వేషన్ ఇంపార్టెంట్. మాక్ టెస్ట్ అనాలిసిస్కి ఒక గోల్డెన్ రూల్ ఉంది. ప్రతి టెస్ట్ తర్వాత ఒక నోట్బుక్లో మనం చేసిన 5 సిల్లీ మిస్టేక్స్ ఏంటి, మళ్ళీ రివైజ్ చేయాల్సిన 5 కాన్సెప్ట్స్ ఏంటి, ఇంకా అసలు అటెంప్ట్ చేయకుండా వదిలేయాల్సిన 5 క్వశ్చన్స్ ఏంటో ఖచ్చితంగా రాసుకోవాలి. ఇది మనల్ని మనం సరిదిద్దుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, టాప్ ర్యాంకర్లు మనకన్నా స్మార్ట్ అని కాదు, వాళ్లు కేవలం చేసిన తప్పులని మళ్లీ మళ్లీ రిపీట్ చెయ్యరు. అంతే, మన మాక్ టెస్ట్ అనాలిసిస్ గోల్ కూడా అదే. ఓకే, మొదటి 2 నెలల్లో ఇంజిన్ బిల్డ్ చేశాం, దానికి స్పీడ్ కూడా ఇచ్చాం. ఇక 3-4 నెలల్లో ఏం చెయ్యాలి? ఇప్పుడు మనం మెషిన్ని పాలిష్ చేసే టైం వచ్చింది. అంటే మన పర్ఫార్మెన్స్ని స్టేబుల్గా ఉంచుతూ మెంటల్గా ఎగ్జామ్కి రెడీ అవ్వాలి. మార్చిని మనం ర్యాంక్ పాలిషింగ్ మంత్ అని పిలుద్దాం. మన లక్ష్యం పర్ఫార్మెన్స్ని స్టెబిలైజ్ చేయడం. అంటే ఒక టెస్ట్లో 120, ఇంకో టెస్ట్లో 80, ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ ఉండకూడదు. ఒక కన్సిస్టెంట్ స్కోర్ మెయింటైన్ చేయగలగాలి. సో మార్చ్ ప్లాన్ ఇంకాస్త షార్ప్గా ఉండాలి. ఇప్పుడు మాక్ టెస్ట్లు ఆల్టర్నేట్ డేస్లో రాస్తే చాలు. రివిజన్ మొత్తం సిలబస్ మీద కాదు, ఓన్లీ హై వెయిటెడ్ చాప్టర్స్ మీద ఫోకస్ చేయాలి. అండ్ ప్రతిరోజు ఖచ్చితంగా ఒక 30 మినిట్స్ ఫార్ములా రివిజన్కి కేటాయించాలి. ఈ నెలలో మనం కొన్ని యాక్యురసీ టార్గెట్స్ పెట్టుకోవాలి. కెమిస్ట్రీ ఈజీగా స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి 90% పైగా టార్గెట్ చేయాలి. ఫిజిక్స్లో 85 నుండి 90%, మ్యాథ్స్లో 80 నుండి 85% యాక్యురసీ సాధించగలిగితే మనం సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఇది చాలా చాలా ముఖ్యం. మన బ్రెయిన్ని ఫైనల్ మ్యాచ్కి ట్రైన్ చేయాలి. ఎలా? ఎగ్జామ్ ఏ టైంకి ఉంటుందో అదే టైంకి 3 గంటలు కదలకుండా ఒకే చోట కూర్చుని ప్రాక్టీస్ చేయాలి. ఫోన్, టీవీ, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా.
ఇక ఏప్రిల్ ఫైనల్ 30 రోజులు. ఇది డూ ఆర్ డై సిట్యుయేషన్. ఈ నెలలో మన గోల్ కొత్తవి నేర్చుకోవడం కాదు, పానిక్ అవ్వకుండా కాన్ఫిడెంట్గా ఉండటం. ఎగ్జామ్ రోజు మనకు ఎలాంటి సర్ప్రైజ్లు ఉండకూడదు. ఫైనల్ 30 డేస్లో ఖచ్చితంగా చెయ్యాల్సినవి కొన్ని, అస్సలు చేయకూడానివి కొన్నున్నాయి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ఫార్ములా నోట్బుక్ రివిజన్, వీక్ చాప్టర్స్ రివిజన్, లైట్ మాక్ టెస్ట్లు, సరిగ్గా నిద్రపోవడం, ఇవి చేయాలి. అదే సమయంలో కొత్త పుస్తకాలు చదవడం, కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకోవడం, వేరే వాళ్లతో పోల్చుకోవడం, ర్యాంక్ గురించి అతిగా ఆలోచించడం, ఇవన్నీ స్ట్రిక్ట్గా ఆపేయాలి. ఆత్మవిశ్వాసం కోసం ఒకటే రూల్: ఇన్నాళ్లు నిజాయితీగా కష్టపడి ఉంటే మన ప్రాసెస్ని మనం నమ్మాలి. ఆ కష్టమే ఫైనల్ ఎగ్జామ్లో మనల్ని కాపాడుతుంది. ఓకే, ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ఇక అసలైన రోజు, గేమ్ డే. ఎగ్జామ్ రోజు మన పర్ఫార్మెన్స్ని మ్యాక్సిమైజ్ చేయడం ఎలా, ఆ ఎగ్జిక్యూషన్ స్ట్రాటజీ ఏంటో చూద్దాం. ఎగ్జామ్ పేపర్ని అటెంప్ట్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ ఉంది. ఫస్ట్ కెమిస్ట్రీ అటెంప్ట్ చేయాలి. ఇది ఫాస్ట్గా అయిపోతుంది, మంచి కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇస్తుంది. ఆ తర్వాత కొంచెం ఫోకస్ అవసరమయ్యే ఫిజిక్స్. ఇక లాస్ట్లో మిగిలిన టైం అంతా లెంతీగా ఉండే మ్యాథ్స్ మీద పెట్టాలి. ఎగ్జామ్ హాల్లో కొన్ని గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ రాకపోతే స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోవాలి, దాన్ని పట్టుకుని వేలాడొద్దు. ఏ ప్రశ్నని ఈగోగా తీసుకోవద్దు. అన్ని ప్రశ్నలకి ఒకే మార్కులు. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలిగితేనే గెస్ చేయండి. ఇంకా ముఖ్యంగా ప్రశాంతంగా ఉండండి. ఒక సెక్షన్ సరిగ్గా రాయలేదని పానిక్ అవ్వద్దు, అది మన ర్యాంక్ని డిసైడ్ చేయదు. ఫైనల్గా ఒక విషయం: ఈపీసీఐటీ అనేది కేవలం టాపర్స్ గురించి కాదు. ఆ 3 గంటల ప్రెషర్లో ఎవరు డిసిప్లిన్డ్గా, కామ్గా ఉంటారో వాళ్లదే విజయం. ఈ 4 నెలల ప్లాన్ని ప్రతిరోజు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఫాలో అయితే లైఫ్ని మార్చే ర్యాంక్ రావడం గ్యారంటీ. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే: ఆ కమిట్మెంట్తో ఉండడానికి సిద్ధంగా ఉన్నారా?